హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పటికే ఈ వీడియో థంబ్నెయిల్ చూసి నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియోకి వ్యూస్ రాకపోవచ్చు, కానీ చూసిన 10 మందిలో ఒక్కరికి కనెక్ట్ అయినా చాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్న ఆడవాళ్ళకు మాత్రమే. అయితే మనకి ఇంకొక వారంలో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదండి. ఇంకేముంది, మనం వరలక్ష్మి వ్రతం చేసేలోపు ఏదో ఒకసారి ఖచ్చితంగా యూట్యూబ్లో వ్రతం ఎలా చేయాలనేది ఖచ్చితంగా సెట్ చేస్తాం. ఎందుకంటే మనకు అది అలవాటు అయిపోయింది. యూట్యూబ్ వచ్చిన తర్వాత మనకు అది వచ్చినా రాకపోయినా ఎలా చేయాలనేది ఒకసారి చూస్తే అదొక సాటిస్ఫికేషన్ కింద మారిపోయింది. మనం సెట్ చేసే వరకు కూడా అవసరం లేదండి. ఆల్రెడీ అప్పుడే వీడియోస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనం యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, ఇలా వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, అమ్మవారిని ఎలా అలంకరించాలి, తాంబూలంలో ఏ గిఫ్ట్లు పెట్టాలి, ఇంకేముంది మనకి వరలక్ష్మి వ్రతానికి ఎలాంటి పట్టు చీరలు కొనుక్కోవాలి, ఒకటా రెండా నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తూ ఉంటాం. ఇంకేముందండి, మనం ఆడవాళ్ళం తొందరగా వీటికి అట్రాక్ట్ అవుతాం. మనం ఎందుకు ఇలా చేయకూడదు అనే ఆలోచన అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఆర్థికంగా పర్లేదు, బాగానే ఉందనుకోండి, మనం ఎలా చేసినా పర్లేదండి. ఎందుకంటే ఏ ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా మనం అంత ఆర్థికంగా లేనప్పుడు ఇలాగా తాంబూలంలో వెండి వస్తువులు ఇవ్వడం, మంచి మంచి పట్టు చీరలు కొనడం, ఇలా చేయడం వల్ల ఏంటి, మనమే అప్పుల పాలవుతాం. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ముందు సంవత్సరం మన ఇంటి ముందు ఆవిడ తాంబూలంలో వెండి వస్తువు పెట్టించింది, ఈసారి మనం ఎందుకు తగ్గాల, తగ్గేదేలే, ఈసారి మనం అంతకన్నా మంచి ఐటెం ఇవ్వాలి. ఎందుకండి ఇవన్నీని? ఆ ఒక్కరోజే మీరు తాంబూలంలో ఏవి ఇచ్చారు, మీరు ఏ చీర కట్టుకున్నారు, ఎలాంటి డెకరేషన్ చేశారు, ఆ ఒక్కరోజే మాట్లాడుకుంటారు. నెక్స్ట్ డే నుంచి అంతా మామూలే కదా. మా సైడు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు చిన్న బంగారు రూపు కొని పెట్టడం ఆనవాయితీ అనమాట. ఇప్పుడు ఆ చిన్న బంగారు రూపు కొనాలంటే దాదాపు 5,000 నుంచి 10,000 పట్టుకోవాల్సి వస్తుంది. అంటే మనం ఒక వ్రతం కంప్లీట్ చేసేటప్పటికి 10 నుంచి 15,000 అయిపోతుందండి, చీరలతోటి పూజ సామాగ్రితోటి అన్నింటితోటి కలిపి. ఇంక ఇది కాకుండా యూట్యూబ్లో వీడియోస్ చూసినట్టు మనం డెకరేషన్కి తాంబూలాలకి అలానే చేయాలంటే దాదాపు 20 నుంచి 25,000 పట్టుకోవాల్సిందే. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 25,000 అంటే ఎంత పెద్ద అమౌంటో తెలుసా? మీరే ఆలోచించండి ఒకసారి. అలాగని నేను యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళ గురించి ఏమనట్లేదండి. వాళ్ళు వ్యూస్ కోసం కావచ్చు, వెల్ సెటిల్డ్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఏమంటున్నారు, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా అని చెప్తున్నారే తప్ప మీరు ఇలానే చేయాలి అని ఏమీ చెప్పట్లేదు కదండి. అది మనమే ఆలోచించుకోవాలి. అది మనకు ఆ స్తోమత లేనప్పుడు ఆ వీడియోస్ చూసి కళ్ళతో ఆనందించాలా తప్ప మనం అలాగే చేయాలని అనుకోకూడదు. మా చిన్నప్పుడు మా అమ్మ ఏదైనా వ్రతం చేసుకుంటే ఎవరికైనా తాంబూలం ఇవ్వాలంటే ఆకు, ఒక్క, ఏదైనా పళ్ళు, చిల్లర కాయిన్స్ 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ పెట్టి ఇచ్చేదనమాట. సో ఇప్పుడు అలానే ఇస్తే రోజులు మారేయండి. అలా ఇస్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారేమో అని అస్సలు ఆలోచించొద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే, నీ దగ్గర ఎంత డబ్బు అంటే ఉండేవి, నీ అవసరం ఉంటేనే నీతో మాట్లాడుతున్నారు. సో అలాంటప్పుడు మనం వాళ్ళ దగ్గర చిన్నపోతామేమో అని అస్సలు ఆలోచించుకునే అవసరమే లేదండి. మనకు ఉన్నంతలో మనం ఇస్తాము. తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే బంతి పువ్వులతో మాలలు కట్టి దేవుడి గది అలంకరించాలి, గులాబీ పువ్వులతోటి చామంతి పువ్వులతోటే పూజలు చేయాలి అని అనుకుంటే మన ఇంటి దగ్గర పూసే మందార పువ్వులు ఏం పాపం చేసేయండి. ప్రతి పువ్వుని దేవుడే కదా సృష్టిస్తాడు. సో ప్రతి పువ్వు దేవుడి పాదాల చెంతకే వెళ్ళాలని కోరుకుంటుంది. ఇంకా మనం పూజ విషయానికి వస్తే, మనం ఇలా వ్రతకథ పుస్తకాలు ఉంటాయి. అది దుర్గాదేవి పూజ అవ్వండి, వరలక్ష్మి వ్రత కథ అవ్వండి, ఏ కథలో అయినా సరే మనకి ఆ పూజా విధానం మొదట స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక కథ ఉంటుంది కదండి. ఆ కథలో వాళ్ళు పూజ ఎలా చేశారనేది కూడా మనకి స్పష్టంగా రాసి ఉంటుంది. మనం ఇన్నిసార్లు పూజ చేసి ఆ వ్రత కథ చదువుతూనే ఉంటాం. కానీ మరలా ఏం చేస్తాం, వీళ్ళేదో చేశారు వాళ్ళేదో చేశారని వాళ్ళలాగే మనం పూజ చేయాలి, వీళ్ళలాగే పూజ చేయాలి అని అనుకుంటాం. ఒక్కసారి ఆ కథ మరలా చదివి చూడండి, అందులో ఏముంది.
ఉదయాన్నే తలకి స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని ఒక ప్రదేశంలో గోవు పేడతో అలికి బియ్యము పోసి అమ్మవారి ప్రతిమను ఉంచి కలశం ఏర్పాటు చేసి మీకు తోచిన నైవేద్యం పెట్టి అమ్మవారి వ్రతం చేసుకోవాలని మాత్రమే ఉంటుందండి. అన్ని జాతుల వారు చేసుకోవచ్చని మనకి ఖచ్చితంగా చెప్తారు. అంతేకాని నీవు పట్టు చీరే కట్టుకోవాలి, వెండి వస్తువులే తాంబూలం ఇవ్వాలి అని మనకి ఎక్కడా ప్రస్తావించలేదు. సో మనం ఒక పుస్తకం బట్టే తెలుసుకోవచ్చండి మనం వ్రతం ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేది. సో అంతేనండి, ఈ వీడియో ద్వారా నేనైతే మీకు చెప్పాలనుకున్నది. ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఎక్స్క్యూజ్ చేయండి. మీకు కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ మాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. అంతేకాదు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మాలాంటి చిన్న ఛానల్స్కి మీ సపోర్ట్ అయితే చాలా అవసరమండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.